హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? దీపావళి అయితే వచ్చేస్తుంది. దీపావళి అంటే మామూలు హడావిడి ఉంటుందా? ఇల్లు క్లీనింగ్ మొత్తం చేసుకోవాలి, ప్రతిదీ చూసుకోవాలి. నోములున్న వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, వాళ్ళకి 20 రోజుల ముందు నుంచే పండగ స్టార్ట్ అయిపోతుంది. మనకు దీపావళి అంటే గుర్తొచ్చేది దీపాలు పెట్టడం. ఆ దీపాలు పెట్టాలంటే ప్రమిదలు ఉండాలి కదా. ప్రమిదలను ప్రతి సంవత్సరం కొనలేం కదా. ఇంకా దీపావళి వచ్చిందంటే ప్రమిదలకి చాలా డిమాండ్ ఉంటుంది. ప్రతిసారి ఇలా కొనలేం కాబట్టి ఒకసారి కొన్నామంటే నేను చెప్పే పద్ధతిలో క్లీన్ చేసుకోండి. ప్రమిదలు కొత్త వాటిలాగా మెరుస్తాయి. ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి, లోతు ఉండే విధంగా చూసుకోవాలి. అందులో మనకు కావాల్సిన ప్రమిదలన్నీ పెట్టుకొని విమ్ లిక్విడ్ కానీ, సర్ఫ్ ఎక్సెల్ కానీ, సర్ఫ్ లిక్విడ్ కానీ ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. లిక్విడ్ వేసుకున్న తర్వాత బాగా మరిగిన వేడి నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. ఎందుకంటే ప్రమిదలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి జిగటలాగా ఉంటుంది, అదే అంత ఈజీగా క్లీన్ అవ్వదు. ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మంచిగా నాని మనం రుద్దినప్పుడు ఈజీగా క్లీన్ అవుతుంది. వేడి నీళ్ళు కూడా ప్రమిదలు మునిగేంత వరకు పోసుకోవాలి. అందుకనే లోతు ఎక్కువగా ఉన్న గిన్నెని తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వేడి నీళ్ళు పోసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. దానివల్ల ప్రమిదలు బాగా నాని మనకు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తుంది బియ్యం పిండి. బియ్యం పిండి ప్లేస్లో మీరు శనగపిండి అయినా వాడుకోవచ్చు. ఇది కూడా లేదు అని అనుకుంటే మీరు ఇంట్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడాను ఉపయోగించినా కూడా మంచిగానే క్లీన్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పాత బ్రష్ తీసుకోండి. ఆ బ్రష్ని పిండిలో అద్దుకుంటూ సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగానే క్లీన్ చేసుకోండి. ఎంత జిడ్డు ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ ప్రమిద చూడండి ఎంత జిడ్డు ఉందో. ఈ ప్రమిదకి అయినా కూడా చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు దీంతోన. మొత్తం ఈ వీడియోలో నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి, చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఈ ప్రమిదని చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. జిడ్డు మొత్తం పోయి మొత్తం ఆయిల్ అంతా పోతుంది. చేత్తో రుద్దే పని లేకుండా, చేతికి జిడ్డు అంటుకోకుండా ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో మీరే చూస్తున్నారు కదా. సేమ్ నేను చెప్పినట్టుగానే చేయండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక 1 అవర్ టైం పెట్టుకొని క్లీన్ చేసుకోండి. కొత్త వాటిలాగా కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత బౌల్లో ఆ వాటర్ని పడేసి ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి. ఒక చిన్న బౌల్లో విమ్ లిక్విడ్ని తీసుకోవాలి. విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ ఏదైనా సరే తీసుకొని అందులో ఇంకొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ లిక్విడ్ని ఇంతకుముందు మనం క్లీన్ చేసుకున్న ప్రమిదలకి ఈ వాటర్ లిక్విడ్ని
రుద్దడం వల్ల ఇంకేమైనా జిగురు జిగట ఉన్నా కూడా ఎక్కడ ఆయిల్ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే ఎలా క్లీన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే క్లీన్ చేసుకోండి. చాలా బాగా క్లీన్ అవుతాయి. కొత్త ప్రమిదల్లాగానే ఉంటాయి. చూసారు కదా ప్రమిదలు ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీకే అర్థమైపోతుంది. ఎంత జిడ్డు ఉండేవి అవి, అసలు ఎంత బాగా క్లీన్ అయిపోయాయో మీరే చూడండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రమిద ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ పెయింటింగ్ తీసుకొని వేసుకోవాలి. అది మన ఇంట్రెస్ట్. వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, స్కిప్ చేయండి. ఈ ప్రమిదలకి వాటర్ కలర్స్ అయినా వేసుకోవచ్చు, అక్రిలిక్ కలర్స్ అయినా వేసుకోవచ్చు. దర్వాజాలకు వేసే పెయింటింగ్ ఉంటుంది కదా మెరూన్ కలర్, అది కూడా వేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్. మెరూన్ కలర్ అనే కాదు, మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో వేసుకొని మనం డెకరేట్ కూడా చేసుకోవచ్చు. జిడ్డుగా పాతగా ఉన్న ప్రమిదలను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మొత్తం ప్రాసెస్ అయితే చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. తెలియని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ కిచెన్ టిప్స్, కుకింగ్ వీడియోస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్, చాలా రకాల కంటెంట్ వీడియోస్ చేయబోతున్నాను. ఈ వీడియోకి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది చూస్తాను. మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో మంచి కంటెంట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.